సమాజంలో కాకి బట్టలకు ఎంత ఇలువుంటుందో తెలుసు కదా. అద్దరు బట్టలతో కూడా కాని పనులు కాకి బట్టలతోనే అవుతుంటాయి. అదే అడ్వాంటేజ్ తీసుకున్నట్టున్నాడు తెలివిగల్ల మోగోడు. మంచిగా పోలీస్ బట్టలు కుట్టించుకొని ఆ డ్రెస్సులు పోయి దొంగతనాలు చేస్తున్నాడు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో కరీంనగర్లో ఉండే రాజు అనే ఫాల్తుగాడు పోలీస్ డ్రెస్సులు వచ్చి సెల్ ఫోన్ కొట్టేసిండు. రాజు ఇంటి పేరు సార్ ఆ? సార్ ఏ ఊరు ఏజ్ ఎంత? 24 మీకు డ్రెస్ ఎవరు ఇచ్చారు? మా అన్నయ్య మీ అన్నయ్య ఏం పని చేస్తారు? కానిస్టేబుల్ ఎక్కడ? కరీంనగర్ ఏం పేరు? రాజ్. ఆయన పేరు రాజేనా? ఆడికేంచి పోయి ఇంకొకడ గదే పని చేస్తుంటే ఊరోళ్ళు వాని పట్టుకున్నారు. ఊకుట్రా చిన్నప్పుడు ఆయన దొండాకు పసారు కూడా అక్కేతట మెత్తగా దంచిర్రు. అటంగా పోలీసు వాళ్ళకి అప్ప చెప్పిర్రు. చూడురి పోలీస్ డ్రెస్సులో పోయి కొట్టేస్తే అధికారికంగా లూటీ చేయొచ్చు అనుకున్నాడు కానీ వాని ప్లాన్ రివర్స్ అయింది. వీని చూసి రియల్ పోలీసు వాళ్ళు కూడా షాక్ అయ్యారట. కాకి బట్టలు వేసుకున్న మేము కూడా గింత బరితగిచ్చినట్టు ఎన్నడ చేయలే కానీ వీంది ఏం కాన్ఫిడెన్స్ అని గుట్కలు తీసిరు కొంతమంది అవినీతి కాకీలు.